పంచాయతీరాజ్ శాఖలో గత 34 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నల్లమల్ల రఘుపతి ఉద్యోగ విరమణ కార్యక్రమం నల్గొండలో ఘనంగా జరిగింది. పలు భక్తులు పాల్గొని ఆయన ఉద్యోగ జీవితంలో చేసిన సేవల గురించి కొనియాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ఆనందదాయకమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. రఘుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తనపైన ఉంచిన బాధ్యతను నిష్పక్షపాతంగా నిజాయితీగా నిర్వహించడం వల్ల సరైన గౌరవం దక్కిందన్నారు. తన చిన్న స్థాయి ఉద్యోగులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సహచర ఉద్యోగులు, స్నేహితులు, బంధుమిత్రులు పాల్గొని ఘనంగా వేడుకలు పలికారు. ఈరోజు దేవరకొండ డివిజన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏఈగా విధులు నిర్వహించినటువంటి మా అన్నగారు వలమల రఘుపతి గారు ఈరోజు తన 34 సంవత్సరాల సుదీర్ఘ అత్యుత్తమ అవార్డు పొందుకుంటూ ఈరోజు నల్గొండ జిల్లా పరిషత్ ఆఫీసులో అంగరంగ వైభవంగా, ఇది రిటైర్మెంట్ ప్రోగ్రాం కాదు, ఒక బహిరంగ సభ లెక్క చాలామంది అభిమానులను, చాలా ఆత్మీయులను సంపాదించుకోవడం జరిగింది. ఈయన రిటైర్మెంట్ అవుతున్నారని అనిపిస్తలేదు. ఈరోజు ఎక్కువ మంది ఆత్మీయులతో పండుగ జరుపుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మండలం నుంచి గ్రామం నుంచి సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు ఎండిఓ వీళ్ళందరూ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహించినటువంటి అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరై ఈరోజు విజయవంతంగా అన్నగారి యొక్క రిటైర్మెంట్ ప్రోగ్రాం జరుగుతుంది. ఆ రిటైర్మెంట్ ప్రోగ్రాంలో ఇక్కడ వారి మామగారు 3 సార్లు సర్పంచ్ చేసినటువంటి వృద్ధుడు, 90 సంవత్సరాల మంచి నాయకుడు, వారు కూడా రావడం జరిగింది. ఈ సమావేశానికి ఇలాంటి మంచి వ్యక్తులు వచ్చి వారిని ఆశీర్వదించడం కూడా జరిగింది. అన్నగారి యొక్క తదుపరి జీవితము అంబేద్కర్ వారసుడిగా బుద్ధుని బాటలో నడుస్తూ వారు సామాజిక చైతన్యం దిశలో ప్రయాణించాలని మేమందరము బంధువులుగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. రిటైర్మెంట్ అవుతున్నట్టుగా లేదు, నిజంగా ఇంకా 10 years ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ మా అన్నయ్య చాలా మంచి వ్యక్తి, ఏం మాట్లాడినా సరే చెల్ల అని మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. మంచి పేరు, మంచి తత్వానికి మంచి పేరు మా అన్నయ్య. చెప్పాలంటే నిజంగా అన్నయ్యకు చెల్లెలు లేరు, కానీ నన్ను సొంత చెల్లెలుగా ఎంతో ఆప్యాయతగా చూస్తూ ఉంటాడు. నిజంగా ఈ జీవితాన్ని ఇంకా రెస్ట్ డేస్ని ఇంకా హ్యాపీగా జరపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హ్యాపీ రిటైర్మెంట్స్ డే అన్నయ్య. చిన్ననాటి సంది పేద కుటుంబంలో పుట్టి చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యి మా అందరిని కూడా చూసుకొని ఆయన కూడా ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక మంత్రిగా అయ్యి అందరికి కూడా మంచి సహకారం చేస్తుండు. అందు గురించి ఇంతమంది కూడా ఇప్పటి వెనక ఉన్నారు. చాలా మంచివాడు. మా ఊళ్ళో కూడా అంబేద్కర్ తెచ్చాడు, అన్నిటికీ ముందరలో నడిచినాడు. ఇప్పుడు కూడా మా అల్లుడు, మా అక్క కొడుకు ఇప్పటికి కూడా ముందటినే నడుస్తాడు. నేను యమలకొండ మాజీ సర్పంచ్ భిక్షపతి, గడ్డం భిక్షపతిని. నేను